జయంతి మరి వేడుకలను జరుపుకోవడం జరిగింది. మరి అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకుపోవాలి. అంబేద్కర్ గారు ఆయన జీవితాన్ని మరి ఆయన పిల్లలను కూడా లెక్క చేయకుండా మరి ఆయన విదేశాలకు పోయి మరి చదువుకొని మరి ఆయన కొడుకు చనిపోతే కూడా ఆయన రాని సందర్భం ఉంది. మరి ఆయన ఎందుకు మన కోసము మరి నా బడుగు బలహీన వర్గాలు మరి అట్టడుగున వాళ్ళు అణిగిపోతున్నారు, పెత్తందారు వ్యవస్థ తొక్కేస్తున్నారు, నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను మరి అణచివేస్తున్న ఉద్దేశంతో ఆనాడు ఆయనకు జరిగిన అవమానాన్ని మరి నాకే జరుగుతుంది, ఈ అవమానము ఈ భారతదేశ ప్రజలకు జరగొద్దు, అందరికి న్యాయం జరగాలని మరి ఆయన విదేశాలకు పోయి గొప్ప చదువులు చదువుకొని రాజ్యాంగాన్ని రాసిండు. మరి ఆయన రాజ్యాంగము ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదు. ఇప్పటికి కూడా కొంత పెత్తందారు వ్యవస్థనే ఊర్లలో నడుస్తుంది. మరి అక్కడికి పోవాలంటే ఆ కులము ఈ కులం అని కూడా కొంత చిన్న చూపు చూస్తున్నారు. మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ ఏకమై మరి అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలంటే మనం అందరం కూడా కలిసికట్టుగా ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని నేను మీ అందరినీ కోరుతున్నాను. జై భీమ్. జయంతి శుభాకాంక్షలు. ప్రపంచ విజ్ఞాన దినోత్సవంగా ఈరోజు ప్రపంచంలో 190 దేశాలు ఈరోజు ప్రపంచ విజ్ఞాన దినోత్సవంగా జరుపుకుంటుంది. అది ఒక ప్రపంచ దేశాలు ఆయన కులాన్ని చూడలేదు, అంబేద్కర్ కులాన్ని చూడలేదు, ఆయన జ్ఞానాన్ని మాత్రమే చూసింది. కాబట్టి ఈరోజు ప్రపంచ జ్ఞానంగా ఒక జ్ఞానానికి ప్రతీకగా అంబేద్కర్ను గుర్తిస్తుంది. కానీ ఈ దేశంలో ప్రతి ఒక్కరు తన కులమైందని మాత్రం ముందర చూస్తారు, తన జ్ఞానాన్ని మాత్రం ముందుకేసుకొస్తారు. ఇప్పటికీ మనం అతని జ్ఞానాన్ని ముంగడికేసుకురాకపోతే ఇంకా ఎంతోమంది మతోన్మాదులు ఉన్నారు చాలామంది. వారి ఆలోచన విధానం ఏంటంటే అంబేద్కర్ ఆలోచన విధానాలను ఎప్పుడు అనుకోమనే ఆలోచన ఉంది. కాబట్టి ఇప్పటికైనా సరే మనం అంబేద్కర్ ఆలోచన ముందుకు తీసుకెళ్తేనే ఆయన ఆలోచన విధానాలను ముందు తీసుకెళ్తే బాగుంటుంది. భావి తరాలకు భవిష్యత్ తరాలకు మంచి జ్ఞానాన్ని అందించిన వాళ్ళం అవుతాం. జై భీమ్. జై భీమ్.